సత్వగుణాన్ని పెంపొందించేది తినాలి. ఎందుకని అంటే మనం తినే ఆహారంలో కొంత భాగం మనసుగా తయారైద్ది. మనం రజో, తమో గుణాలకి సంబంధించింది తీసుకున్నామనుకోండి, మన వ్యవహారంలో మనము కళ్ళు పెళ్ళునుంటాము. సాత్వికంగా ఉంటేనే మనకి మన సాధనకి ఉపయోగపడిద్ది. ఎందుకు అంటే ఎంతో శాంతంగా, ఓర్పుగా, సహనంగా ఉండాలి సాధకుడు. దానికోసమే సాత్విక ఆహారం తీసుకోవాలనమాట. అంటే సత్వగుణాన్ని పెంపొందించే ఆహారం మాత్రమే తీసుకోవాలి. అది గూడా బావుంది కదా అని ఎక్కువ తీసుకోకూడదు. మితంగా తీసుకోవాలి. అలాగే ప్రాణాయామం చేయాలి. మనం ఆహారం తక్కువ తిన్నామనుకోండి, ఎక్కువ సాధన చేయగలుగుతాము. ఎక్కువ తిన్నామనుకోండి నిద్రొచ్చేస్తుందనమాట. తక్కువ తింటే ఏంటంటే, మన ప్రాణం హాయిగా, ఫ్రీగా తిరుగుతా ఉంటది. భుక్తాయాసాలు అలాంటివి ఉండవు. అప్పుడు సాధన చేయటానికి మన దేహం అనుకూలిస్తదనమాట. అట్లా స్థూల దేహాన్ని మనము దాటేయవచ్చు. అలాగే ప్రాణం దగ్గరికొచ్చేటప్పటికి సూక్ష్మ శరీరందలి పంచ ప్రాణములుగా చెప్పుకుంటాము. అంటే మనం తీసుకునే శ్వాస మన లోపలికి వెళ్ళాక 5 భాగాలుగా విభజించబడి 5 రకాల పనులు చేస్తా ఉంటదనమాట. దీన్ని పంచప్రాణాలుగా చెప్పుకున్నాం. వాటికి మళ్ళీ 5 ఉప ప్రాణాలు గూడా ఉంటాయి. అయితే ఈ ప్రాణమయ కోసం స్థూల భూతాల యొక్క రజోంశం నుంచి ఉద్భవించింది. అలాగే దీనికి తోడు పంచ కర్మేంద్రియాలుగా చెప్పుకుంటాం అనమాట. ఏంటి అంటే ఇక్కడ ఈ 2 కలయికే ప్రాణమయ కోశంగా చెప్పుకుంటాం అనమాట. ఈ ప్రాణం ఏంటంటే ఈ అన్నపూరితమైన ఈ స్థూల దేహాన్ని చెలించేట్లు చేస్తదనమాట. దాని ఆధారంగా ఇది చెలిస్తూ ఉంటదనమాట. దీన్ని దాటాలి అంటే సంప్రాణాయామం చేయాలి. అంటే జపం చేయాలి. అంటే మనసు, ప్రాణము పరస్పర ఆధారితం అన్నమాట. అందుకని మనం ఎప్పుడైతే శ్వాసని సమం చేస్తామో మనసు కూడా నెమ్మదిగా కదులుతుంటదనమాట. అంటే జపం చేయటం వలన మనకి తెలియకుండానే ధ్యాన స్థితికి చేరుకుంటాం. కామ్‌నెస్ వస్తదనమాట. అంటే దీనికి ఈ కోశాన్ని దాటాము అనటానికి గుర్తు ఏంటి అంటే, మనము పడుకునే వరకు జపం చేస్తూ వెళ్తే అంటే జపంతో నిద్రపోయినట్లయితే మళ్ళీ జపంతో మెలుకువ రావాలన్నమాట. అంటే జపంతో కాకుండా ఇంట్లో వ్యవహారాలతో మనకు మెలుకువ వచ్చింది అంటే జపంతో పడుకోలేదని అర్థం అన్నమాట. జనరల్‌గా గమనించండి, మనం ఏదైనా ఊరెళ్ళాలన్నా, రేపు చేయాల్సిన ముఖ్యమైన పనులైనా మనం తలుచుకుంటూ పడుకున్నాం అనుకోండి, మనం అలారం పెట్టుకున్నా ఇంకా ముందే మెలుకువొస్తది. ఆ పనే గుర్తొస్తది. అలాగే ఇప్పుడు అప్రస్తుతం గదా! మనకి ప్రపంచ భావన అనేది ఎంత తగ్గించుకుంటే అంతగా మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతాము. అందుకని ఏం చేయాలి అంటే, మనం పడుకునేటప్పుడు తురియ సంధ్యగా చెప్పుకున్నాం. కనీసం కుదరలేదు, జపం చేసుకుంటూ నిద్రపోయినా మళ్ళీ మెలకువ జపంతో వస్తది. అట్లా మనము ప్రాణమయ కోశాన్ని దాటేయొచ్చనమాట. ఇంకా ఏం చెప్తున్నారు అంటే, మనోమయ కోశం గురించి చెప్తున్నారు. ఈ మనోమయ కోశం ఏంటంటే, సూక్ష్మ శరీరం మందలి భాగమైన పంచకర్మేంద్రియాలు మరియు అంతఃకరణ చతుష్టయం మందలి మనస్సు, చిత్తములనేటి 2 భాగాలు. మనకేంటి అంతఃకరణంలో 4 భాగాలుంటాయి. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. అయితే అందులో మనస్సు, చిత్తం అనేవి అంతఃకరణలో 2 భాగాలు, పంచకర్మేంద్రియాలు. ఈ 2 కలిపి మనకి మనోమయ కోశంగా చెప్తున్నారు. అయితే ఈ మనోమయ కోసం అంతా కూడా ఎలా ఉంటదంటే, నేను, నాది అనేది ఉంటదనమాట. ఇంకా చెప్పాలంటే సంకల్పం, వికల్పం. మనస్సు 10 ఆలోచనలు చేస్తదండి. కానీ ఒక్క పనే చేయగలుగుతాం. అది బుద్ధిలో నిశ్చయం అయితేనే. అందుకని ఇది సంకల్ప, వికల్పాత్మకంగా ఉంటుందనమాట. ఈ ఇందులో నేను, నాది అనేది బాగా కనిపిస్తూ ఉంటదనమాట. భ్రమ కలిగించుతూ అన్నమయ, ప్రాణమయ కోశాలందు బలీయంగా వ్యాపించి ఉంటుంది. ఎందుకంటే ఈ స్థూల దేహం మనం మనుగడకి ఈ ప్రాణం చెలించటం వల్లనే నడుస్తుంది. ఈ రెండిటిని కమాండ్ చేసేది ఈ మనసనమాట. ఈ రెండిట్లో ఇది బలంగా పనిచేస్తూ ఉంటదనమాట. అంటే అది చెప్పిన పనే చేస్తాం అనమాట. మనసుకి మన ఆధీనంలో ఉండాలి గానీ, మనసు నాదే కానీ, నేను మనసుని కాదు అన్నది మన కాన్సెప్ట్ అయి ఉండాలనమాట. ఎందుకంటే మనం ఆత్మ కదా! మనకి మనసులు, ఇంద్రియాలు ఇలాంటియి ఏమీ ఉండవు. మన స్వస్వరూపం తెలుసుకోవటమే ఈ జన్మ తీసుకున్నాం. ఆ విషయాన్ని ప్రతి నిమిషం మనం గుర్తుంచుకోవాలనమాట. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారు, ఈ 2 కోశాల్లో వ్యాపించి ఇది విజృంభిస్తదనమాట. అంటే బాగా బాహ్య ప్రపంచం వైపు తిరిగిపోయేట్లు చేస్తదనమాట. ఇప్పుడు మనకి తెలిసింది కాబట్టి నెమ్మదిగా సాధన పేరు చెప్పుకొని ఒకటొకటి మనము దాన్ని అది చెప్పిన దానికి వద్దు, తద్వ్యతిరేకంగా చేయటము కొన్ని చోట్ల, లేకపోతే అవసరం లేదనుకోవటం. ఏదో రకంగా దాన్ని మనము దానికి లోబడకుండా మనం ఎంతవరకు మన ప్రారబ్ధ కర్మలో అంతవరకు దీన్ని ఉపయోగించుకోవటమే మనం చేయవలసిన పననమాట. కాబట్టి ఇది నేను సంకల్పమును, నేను వికల్పం కలవాడను, నేను దుఃఖిని, నేను మోహిని, నేను కామిని, క్రోధిని, ద్వేషిని, వినువాడను, ఇచ్చగలవాడను,
గ్రుడ్డిని, రజజ్ఞుడను, చెవిటివాడను, నాలుక లేనివాడను, ముక్కు లేనివాడను అనునవి మనోమయ కోశ ధర్మములు. ఇవన్నీ కూడా డిస్క్రైబ్ చేసుకుంటా ఉండదన్నమాట. మనల్ని మనం డిస్క్రైబ్ చేసుకుంటా ఉంటాం అనమాట. అది గొప్పగా కావచ్చు, లేకపోతే ఆత్మన్యూన్యత భావం కూడా కావచ్చు అనమాట, తక్కువ చేసుకునేది. ఏదైనా సరే మనసు చేసే పనండి. ఈ మనస్సు చేసేదాన్ని మనము జాగ్రత్తగా గమనించి దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. దీని ధర్మాలు ఏం చెప్పుకున్నాం? ఇది అన్నమయ ప్రాణమయ కోశములందు ఇది బలంగా పనిచేస్తుంది. వాటిల్లో వ్యాపించి ఈ మనసు ఎక్కడ లేదండి. మనసుకు దానికి ఒక ప్లేస్ ఉందా, రూపం ఉందా? లేదు కదా. శరీరం అంతా ఉంటదన్నమాట. అది అవ్యక్తంగా ఉంటది. అది చేసే చర్యలను బట్టి నా మనసు బాధపడింది, నేను చెప్పాను, నేను విన్నాను, నేను సంకల్పించాను. ఇవన్నీ మనసు అనమాట. దాని ధర్మాలన్నీ ఇక్కడ మనకి చెప్పారు. నేను సంకల్పమును, నేను వికల్పమును, నేను దుఃఖిని, నేను మోహిని, నేను కామిని, నేను క్రోధిని, నాకు కోపం ఎక్కువండి అని చెప్పుకుంటా ఉంటాం మనం. నేను ద్వేషిని, నాకు వాళ్ళంటే పడదండి, నాకు ద్వేషం వాళ్ళంటే. ఇట్లా ఇవన్నీ కూడా మనసు చేస్తూ ఉంటదన్నమాట. నేను వినివాడను, ఇచ్చగలవాడను, నాకు ఈ కోరిక ఉంది, నేను డాక్టర్ అవ్వాలి, నేను యాక్టర్ అవ్వాలి. ఇవన్నీ కూడా మనసులోనే ఆలోచనలు అన్నమాట. ఎప్పుడైతే ఎన్నో ఆలోచనలు చేస్తాం, చివరికి వచ్చేటప్పటికి బుద్ధి ఒక నిశ్చయానికి వచ్చినప్పుడే అది చేయగలుగుతాం అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనోధర్మాలు, మనోమయ కోసమ యొక్క ధర్మాలుగా మనం గుర్తించాలన్నమాట. ఈ మనస్సును స్వాభావికమైన నియమమైన రూపం అంటూ లేదు. బాల్య యవ్వనాది వికారములతో కూడి శరీరం వల్లే అది కూడా వికారాలకు, మార్పులకు లోనవుతూ ఉంటుంది. ఇది శరీరం మనం మార్పు చెందుతూ ఉంటది కదా. పరిణామం చెందుతూ ఉంటది, మార్పు చెందుతూ ఉంటది, అనేక దశల్లో ఉంటది, అనేక వికారాలు కలిగి ఉంటది. అలాగే మనసు కూడా ఆ ఏజ్ తో పాటు దానికి వికారాలు వస్తుంటాయి అన్నమాట. ఏంటి ఇక్కడ మనకి ఈ మార్పులకి లోనవుతూ ఉండేది మనసు కాబట్టి, ఏదైతే పరిణామం చెందిద్దో, ఏదైతే మార్పు చెందిద్దో అది ఆత్మ లక్షణం కాదు. మనం ఎవరమో, మనం ఆత్మ కదా. అందుకని జాగ్రత్తగా ఈ ఫీలింగ్స్ కలిగినప్పుడల్లా నేను మనసుని కాదు, ఈ మనసు చేసే గారడి. మనసు చాలా ట్విస్టులు చేస్తదండి. ఎలా అంటే మన సాధకులకి కొంచెం కాన్సెప్ట్ తెలుసు కాబట్టి, నేను ఆత్మని, నేను బ్రహ్మనే అనేసుకుంటారు. లేదా నేను పరబ్రహ్మని అనుకుంటారనమాట. అంటే అంతటి ఊహ కూడా చేస్తదనమాట. మనం చేసే సాధన తప్పైనా గూడా అది రైట్ అన్నట్లు భావింపచేస్తదనమాట. అందుకే గురు సహాయం, శాస్త్ర సహాయం అనేది మనకి అవసరం అంట. లేతే ఒక బ్లైండ్‌గా ఎళ్ళిపోతా ఉంటాం అనమాట. అది ఎందుకు మనకి ప్రయోజనం కలిగించదనమాట. కాబట్టి ఇది వికారాలకి, మార్పులకి లోనవుతూ ఉంటుంది. ఈ మనస్సు స్వాభావికమైన నియమమైన రూపం అంటూ ఏమీ లేదు. జాగ్రత్త అవస్థ యందు సమస్త వ్యవహారములు మనస్సునికి సంబంధించినవే. ఏ పని చేసినా ముందు మనసుతోనే ఆలోచిస్తాం. ఏం చేయాలి, ఏంటి, ఎవరినైనా సంప్రదించడం అన్నీ కూడా మనసుతోనే ఆలోచిస్తామండి. మనసు చేసే పనే. ఒక్కసారి అది బుద్ధిలోకెళ్ళి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ పని జరిగిపోద్దనమాట. అందుకని అన్ని వ్యవహారాలు ముందు మనసే తీసుకుంటదనమాట. ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా, ఏ వ్యవహారమైనా కూడా మనస్సుదే. ఈ వ్యవహారములు మనసుకి సంబంధించినవే. మనస్సు లేకపోయినా ఎవరు ఏమీయు గ్రహించజాలరు. తల వెంట్రుక నుంచి కాలుగోటు వరకు ఏ వ్యవహారమైన మన ప్రాణమయ కోశంలో చెప్పుకున్నాము. వ్యానవాయువు సహాయంతో స్పర్శను అందిస్తది. దానికి మనసుకి వాహకంగా పనిచేస్తది. అది పని చేయకపోతే మనం పిచ్చోళ్ళతో సమానం అన్నమాట. ఇదేం చేస్తుంటది? అన్నిటిని తెలియచేస్తా ఉంటది. మనసుంటేనే మనసుతోనే గ్రహిస్తాము. కానీ చర్యలు ఇంద్రియాలతో చేసిన, స్థూల శరీర శరీరంతో చేసినప్పటికీ వాటి ఫలితాలను గూడా మళ్ళీ మనసే అనుభవిస్తదనమాట. ఆనందించిద్ది. చెప్పాం గదా పైన మనం రసజ్ఞుడు. ప్రేమించామనుకోండి ప్రేమికుడను, లేదా రసజ్ఞుడను. ఇట్లా లేదా గుడ్డివాడిని, అయ్యో! నేను బ్లైండ్‌గెళ్ళిపోయానే, నేను నమ్మలేకపోయానే అని. ఇట్లా అన్నీ కూడా మన కోరికలకి, మనం అనుకునే మాటలన్నీ కూడా మనోపరిధిలోనివే. మనం తలంగా చెప్తామనమాట. మనోతలంలోనివే అని గ్రహించాలనమాట. ఇట్లా జాగ్రత్త అవస్థలో ఏ పనైనా, ఏ వ్యవహారమైనా, ఏ మాట అయినా కూడా మనస్సు చేసే వ్యవహారమే. అందుకే మన లక్ష్యం ఏంటి? మనోనాశనము. మనస్సుని మనం సంకల్పం చేయకుండా ఆపుతాం. సంకల్ప స్థితికెళ్ళినప్పుడు కూడా ఏమైద్ది ఇక్కడ, మనం వృత్తుల ద్వారా సంకల్పించుకున్నప్పుడు, వెష్టిగా ఉన్నప్పుడు, సమిష్టిలోకెళ్ళేటప్పటికి సృష్టి సంకల్పం జరిగిద్ది. కాబట్టి ఏది అవసరం లేనిదే అన్నమాట మనకి. అందుకని మనస్సు లేకపోతే ఎవరు కూడా ఏమీ గ్రహించలేరు. మనసుండబట్టే మంచి చెడు గాని, ఏదైనా చెయ్యాలన్నా గాని ముందు ఇదే ఉంటదన్నమాట.
విచారణా జ్ఞానం కలవారికి ఆ మనసు వికారాత్మకమైన దేహాది విషయములు విషతుల్యములను భావం కలగజేసి సంసార బంధం నుండి విడిపించుచున్నది. అయితే ఎప్పుడైతే ఈ వికారాలకి లోనవుతామో, ఎప్పుడైతే జ్ఞాన మార్గంలోకి వస్తామో, మనం ఇప్పుడు ఏం తెలుసుకున్నాం, ఇవన్నీ మనసు చేసే వికారాలే. ఎందుకండి మరి చెయ్యాలి కదా పనులంటే, ప్రారంధం అనేది మన కర్తవ్య కర్మలనేది తప్పనిసరిగా చెయ్యాలనమాట. అనవసరమైన విషయాల జోలికి వెళ్ళకూడదు. ఇది ఎంటర్‌టైన్‌మెంట్ అని గాని, ఏది కూడా మనకి అవసరం లేనిది. సాధకుడికి ముఖ్యంగా. మిగతా వాళ్ళ సంగతి మనకి అవసరం లేదు. మనమైతే మటికి ఒకసారి జ్ఞాన మార్గంలోకెళ్ళాక, ఈ మనసు చేసేదంతా గూడా ఈ దేహ సంబంధమైనవే. నేను దేహాన్ని కాదు, నేను ఆత్మని అన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఆ మనసుకే మనం మంచిని బోధించి, మనసు 2గా డివైడ్ అయిద్దంటారండి. మంచి శుద్ధ మనసనే మళ్ళీ బాహ్య ప్రపంచం పట్ల వ్యవహరించే మనసుగా అన్నమాట. ఈ ఈ ఇది ఈ ఆధ్యాత్మికత కూడా మళ్ళీ అదే మనసు తనకి తనే చెప్పుకోవడం అన్నమాట. మనం చెప్పుకుంటాం మనకేదో కోరిక కలిగింది, సినిమాకెళ్తే బావుండు. వెంటనే మనం ఇప్పుడు సాధకులం గదా! మనకు కొంచెం జ్ఞాన మార్గంలో ఉన్నాం, సాధనా క్రమంలో ఉన్నాం కదా! ఎందుకు అనవసరం ఏదైనా శాస్త్రం చదువుకుందాం. సినిమా వేస్ట్ కదా! కాదు కుటుంబంతో ఎళ్ళాల్సొచ్చింది. అప్పుడు ఆ సినిమా నుంచి నేనేం గ్రహిస్తున్నాను? ఏం నేర్చుకుంటున్నాను? అన్న దృష్టితో చూడాలే తప్ప అది ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఆస్వాదించకూడదనమాట. ఇట్లా విచారణా జ్ఞానం అంటే జ్ఞాన మార్గం అంటేనే విచారణతో మనం జీవించటం, వ్యవహరించటం. విచారణా జ్ఞానం కలవారికి ఆ మనస్సు వికారాత్మకమైన దేహాది విషయములు ఎలా ఉండాలి? విషయాల్ని విషతుల్యంగా చూడాలి. విషంతో సమానం అన్నమాట. సాధకులకి బాహ్య విషయము విషంగా తోచాలన్నమాట. వెంటనే అవసరం లేదు, అవసరం లేదు, అవసరం లేదు. మనకి ఏ బంధాలు ఏమి ఉన్న బంధాలే మనకి వద్దనుకుంటున్నామండి. ఇంకా అనవసరమైన కొత్తయి మనం తెచ్చిపెట్టుకోకూడదనమాట. ఎంత జాగ్రత్తగానో మనము ఎలా ఉండాలి? సాక్షిగా ఉండాలి. ఉన్నవే మనం సాక్షిగా నిలబడి చెయ్యాలి. కొత్తగా స్నేహాలు గాని, కొత్త పరిధులు గాని పెంచుకోకూడదు సాధకుడు. ఎంతవరకో అంతవరకు వ్యవహరించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఊరికే ఫోనుల్లో గంటల తరబడి మాట్లాడటం, లేదా న్యూస్ పేపర్ హెడ్‌లైన్స్ చదివితే చాలండి. తెలుసుకోవాలి గాబట్టి, ప్రపంచ దృష్టి ఉండాలి గాబట్టి. అట్లా ప్రతీదీ కూడా మనం ఏదైనా ఒక శాస్త్రవాక్యం జరిగినప్పుడు, దాని సూక్ష్మత ఏమిటి అన్నది మనం గమనించుకుంటూ ఉండాలి. ఊరికే చెప్పరు. అందులో అంతరార్థం ఏదో ఉండుంటది అన్న ధ్యాస మనకొస్తే, దాన్ని కూలంకషంగా చదవగలుగుతాం అనమాట. ఇట్లా ఎప్పుడైతే ఈ దేహాది విషయాలొచ్చాయో విషంతో సమానం. ఇది బాహ్యమా? ఇది ప్రపంచ సంబంధించిందా? ఇది కోరికలకు సంబంధించిన ఇది విషంతో సమానం. విషాన్ని చూస్తే చూస్తే ఎవరమైనా పుచ్చుకుంటామండి. పుచ్చుకోం గదా! అలాగే సాధకులం కదా మనం. విషయాలు విషంతో సమానం గాబట్టి విషయాల జోలికి వెళ్ళవద్దు. కాబట్టి ఆ భావన కలగజేసి ఈ సంసార బంధం నుంచి మరి సంసార బంధమే గదా! ఇరుక్కుపోయాం గదా! మనం లేకపోతే లేదని ఫీలింగ్ కలుగుతుంది మనకి. మనం చేయాల్సిన కొన్ని కర్మలున్నాయి. కొన్ని కర్తవ్యాలుంటాయి. ఎలా చెప్తారు పెద్దస్వామి వారు వాటిని? సత్వగుణంతో చేయాలి. పని మనిషి వలే చేయాలి. ఎందుకు పని మనిషితో పోలుస్తున్నారు అని మనకనిపిచ్చేది. మొదట్లో తెలియనప్పుడు అదేంటి మనమే గదా ఓనర్ అని. పని మనిషి అంటే భావన అలా ఉండాలి. ఏంటి ఆ అమ్మాయి మన ఇంట్లో శుభకార్యం వచ్చినా బ్యాడ్ జరిగినా తన పని తను చేసుకెళ్తది. అట్లాగే మనం ఏం చేస్తాం ఎంతసేపు చేసింది ఎదుటోళ్ళ మెప్పు కోసం చూస్తుంటాం. ఒక వంట చేస్తాం బావుందనాలి. చిరాకు పడకూడదు. అన్నీ మనల్ని అడిగి చేయాలి. ఏదో ఆలోచిస్తుంటాం అన్నమాట. ఇవన్నీ అవసరం లేనివి. పని మనిషి అంటే నిజంగా పని మనిషి అని కాదండి. ఆవిడకి ఎలాంటి భావన ఉంటదో ఆ భావంతో చేయించాలన్నమాట. వినటానికి మనకి ఇబ్బందిగా అనిపిచ్చేది. కానీ నిజానికేంటి మన ఇంట్లో ఏ కార్యమైనా పని చేయటం తన వంతు. అంట్లు తోమిద్దా, బట్టలుడిద్దా, తన పనేంటో ఊడ్చుకుంటదా అంతవరకే. అది వీళ్ళు సంతోషపడుతున్నారా, సెలబ్రేట్ చేసుకుంటున్నారా అని ఉండదు. అలాగే దుఃఖంలో ఉన్నారా అని ఉండదు. తన పని తను చేసుకువెళ్తుంది. అలాంటి దృష్టి మనకి కూడా కలగాలని పెద్ద స్వామి వారు పదే పదే చెప్తుండేవాళ్ళు. కాబట్టి ఈ సంసార బంధం నుండి విడిపించుచున్నది. ఎప్పుడైతే విషయాల్ని మనం విషంగా కలుస్తామో, ఈ సంసార బంధంలో ఇరుక్కోకుండా బయటపడగలుగుతాం. అలాగే భగవద్గీతలో చెప్పిన విధంగా శుద్ధ మనసే బంధువు, మలిన మనసే శత్రువు. మనకి మంచి ఆలోచనలు చేశామనుకోండి, అది మన బంధువు. లేదా మన మిత్రుడనమాట. అదే చెడు ఆలోచన చేశామనుకోండి, అదే మనకి శత్రువు. ఎందుకంటే మనసులో చూడండి ఒక విషయం గురించి తీవ్రంగా ఆలోచించామనుకోండి, ఆలోచించి, ఆలోచించి, ఆలోచించి మన బుర్ర పాడైపోద్ది, ఆరోగ్యం పాడైపోద్ది. అందరికీ కూడా దూరం అయిపోతాం.
అలా కాదు, మంచి మనసు అనుకోండి, మంచి ఆలోచనలు చేసామనుకోండి, మంచే మాట్లాడాలి, మంచే చేయాలి. ఏదైనా మంచి భావన కలిగి ఉందనుకోండి మన మనసు, అదే మనకి మిత్రుడు. ఫర్దర్‌గా మనం బాహ్యంగా అయినా, ఆంతరంగంగా అయినా మంచి మనసు మనకి తోడ్పడుతూ ఉంటదనమాట. కాన మలిన మనస్సును శుద్ధ మనస్సు చేత ముముక్షువు ధరించవలెను. అయితే మన లోపల 2 ఉంటాయి. మంచి మనసు ఉంటది, చెడు మనసు ఉంటది. చెడంటే ఏంటండి? ఏదో దుర్మార్గం పని చేయాలని కాదు. ప్రపంచ పట్ల ఆలోచనలు, ప్రపంచ పట్ల కోరికలు ఉన్నాయనుకోండి, ఆశలు, ఆశయాలు ఏయో ఆశయం ఉండాలి. ఆశలుండకూడదనమాట. అవి ఉన్నాయనుకోండి, వెంటనే మనకి మలిన మనసని అర్థం జేసుకోవాలి. ఎందుకంటే, మనం ఆత్మగా జీవించాలి అంటే అది అడ్డుపడుతూ ఉంటదనమాట. ఏదో ఒక ఆశ ఉందంటే ఆటోమేటిక్‌గా అది బంధమై కూర్చుంటదనమాట. అందుకని ఎప్పుడు గూడా మన మనస్సే 2 రకాలుగా ఆలోచిస్తుంటది. అప్పుడు మంచిని పెంపొందించుకున్నాం అనుకోండి, సాధన అంటే ఏంటంటే, ప్రయత్నించి మంచిని పెంపొందించుకోవటం. మన స్వభావాన్ని మార్చుకోవటం. మనం వెళ్ళే మార్గానికి నేను చేసే పని రైటా? కాదా? ఆ మార్గంలో ఎళ్ళటానికి ఇది కుదురుతుందా? లేతే వెనక్కి పడిపోయేట్టు చేస్తుందా? ప్రతి నిమిషం మన ఆలోచన, మన మాట గూడా అలా చెక్ చేసుకుంటూ ఉండాలనమాట. అందుకని మలిన మనసుని ఏం చేయాలి అంటే, వేరే ఇందాక చెప్పుకున్నాం సినిమా చూడాలా, లేకపోతే ఎవరితోనైనా కాసేపు మాట్లాడాలా, ఇవన్నీ కూడా మనకి అవసరం లేనియనమాట. ఈ శుద్ధ మనస్సు చేత మనము ఆ మలిన మనసుకి గ్లాస్ తప్పు గదా! మనం అనుకుంటాం గదా! ఏదో అనిపిచ్చింది. వెంటనే అమ్మో! తప్పు అలాంటి ఆలోచన రాగూడదు. లేతే ఏదైనా కీడు శంకించామనుకోండి, అయ్యో! అపశకునం అలా అనుకోకూడదు. ఎలా ఇదేంటి ఇక్కడ మలిన మనసు ఈ ఆలోచనలు రప్పిస్తదనమాట. పిల్లలు బయటికెళ్లారు భయం వాళ్ళొచ్చే వరకు ఏదో జరిగిపోయిందేమో అని చెప్పిన టయానికి రాపోతే. అప్పుడేమైద్ది మంచి మనసు ఏం కాదు దేవుడున్నాడు చూసుకుంటాడు. ఏమి జరగదు. మనం నిజానికి జరిగేదాన్ని మనం ఎవరం ఆపలేము. మంచి అనుకోవటంలో తప్పు లేదు. పాజిటివ్‌నెస్ ఉండాలనమాట. అట్లాగా శుద్ధ మనసు చేత ముముక్షువు. ముముక్షు అంటే ఎవరికైతే మోక్షం కావాలనే తీవ్ర దాహం ఉంటదో వాళ్ళనమాట. ఉద్ధరించవలెను. మనమే చెప్పుకోవాలి. మన మనసుకి మనమే చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ టైం ఉందండి. ఏదో టీవీలో సీరియలొస్తది. అయ్యో! సత్సంగం ఉంది గదా! 2 మంచి ముక్కలంటే ఎప్పటికైనా మారతానుగా. నా ఆచరణకి పనికొస్తాయి గదా! ఈ గంట అక్కడ కూర్చుందాం. ప్రాణాయామం చేస్తే మన ఆరోగ్యమే బాగుపడుతది గదా! మళ్ళీ కుంభకం మనకి తెలుస్తది గదా! చివరికి మనం చేయాల్సింది కేవల కుంభక స్థితి కదా! ఇట్లా మనకి మన మనస్సు ఏం చెప్తుంది? టీవీ సీరియల్ చూద్దాం అన్న మనసుకి ఇది అసైన్ చేస్తుందనమాట. అయ్యో! దానికన్నా ఇది బెటర్ గదా! ఇలా చెయ్యి, ఇలా చేస్తే మంచిది గదా! అని. వెంటనే మంచిని తొందరగా యాక్సెప్ట్ చేయదు కరెక్టే. కానీ మన పదే పదే చెప్పడం వలన ఒకనాటికి అది మన దారిలోకి వస్తుందనమాట. శుద్ధ మనసు చేత ముముక్షువు ఉద్ధరింపవలెను. మనసునకు భగవన్నామం అప్పగించటం ద్వారా మనసును మన స్వాధీనముకు తెచ్చుకొనుట ద్వారా మనోమయ కోసము ఆత్మ కాదు అని నిర్ణయం అవుతున్నది. అయితే ఏం చెప్తున్నారిక్కడ? మనం ఉత్తిగా కూర్చున్నామనుకోండి, ఇప్పుడు మనం మాట్లాడుతున్నా, సత్సంగం వింటున్నా గూడా ఆలోచనలెక్కడో తిరుగుతుంటాయన్నమాట. అందుకని ఏం చేయాలి? మనం నామంని ప్రయత్నించి చేయాలి కొన్నాళ్ళు. మనకి లాస్ట్ మండల దీక్షలో స్వామివారు మనకి అసైన్ చేశారు. వే వేల వేల లెక్కలో చేసాం రోజుకి మనము. అయి మళ్ళీ తర్పణ చేయించి మన చేత అది స్థిరమయ్యేట్లు చేశారు. అది మళ్ళీ అయిపోంగానే మళ్ళీ కొంచెం డ్రాగ్ చేయటం మొదలుపెట్టాం. అలా కాదు. ఎప్పుడు నిరంతరం మనం ఒక లెవెల్ వరకు అంటే అజపా వచ్చే వరకు మనం ప్రయత్నించి నామం చేసినట్లయితే, ఆ లోపల మనం మాట్లాడుతున్న, వ్యవహరిస్తున్న లోపల నామం తిరిగిద్ది. దాని గుర్తేంటి అంటే, మనకి కొంచెం కామ్‌గా ఉండంగానే లేకపోతే ఏదైనా మనం వేరే ఆలోచన చేస్తున్నప్పుడు ఈ నామం బయటకొస్తది. ఏంటి అంటే, ఓహ్! నేనేదో వేరే ఆలోచనలోకెళ్ళానన్నమాట. అందుకే ఈ నామం బయటకొచ్చింది అని మనకి తెలుస్తదనమాట. అంతలా మనం జపాన్ని సాధన చేయాలన్నమాట. ఏదో ఒక నామం 2 అక్షరాల నామమో, లేదా గాయత్రి మంత్రమో ఏదైనా సరే మనల్ని ప్రయత్నించి రోజుకి ఇన్ని సార్లు ఖాళీ ఉన్నప్పుడల్లా లేదా 108 టైమ్స్ అదయ్యాకే లెగుస్తాను. అట్లా రోజుకి 4, 5 సార్లు చేశారనుకోండి, అది మనకి ఇంజెక్ట్ అవుతూ ఉంటదనమాట. నిర్జాసనకెళ్ళిపోతుందనమాట. అట్లా మన ప్రయత్నం మనం చెయ్యందే, సాధన లేనిదే ఏది పొందలేమనమాట. అలా అని మనం చేసేది చేస్తుంటే పొందేది పొందుతామండి. దానికోసం ఎదురు చూడకూడదు. అబ్బో! నేను ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను అయినా రాలేదు అని రాకూడదనమాట. పూర్వ జన్మల్లో మనం ఏం చేసామో తెలీదు గదా! కొంతమంది పూర్వ జన్మల్లోనే సాధన చాలా భాగం చేసుంటారు. వాళ్ళు తొందరగా మన వెనకాలొచ్చి మన ముందు దాటిపోతుంటారు. వాళ్ళని చూసి మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకొద్దిగా ఉత్సాహంగా అంటే ఇది సరిపోవట్లేదనమాట. నేనింకా చెయ్యాలనమాట అన్న ధోరణిలో మనము సాగించాలనమాట. అప్పుడు ఆత్మని నేననేది మనకి నిర్ణయం అవుతుందనమాట. అయితే ఈ మనోమయ కోశాన్ని నిరసన చేయడానికి ఏం చెప్తున్నారంటే స్వామివారి బోధలో ఇక్కడ
మనసు అనేది మనకి అద్భుతంగా కనిపిస్తది. ఎందుకంటే నిమిషానికి ఆలోచనలు మారిపోతుంటాయి. ఎప్పుడెప్పుడియో చేస్తుంటది. ఏది ఒక అద్భుతం అనిపిస్తదనమాట. మనం దాన్ని తరిచి చూసినట్టే ఇన్ని ఆలోచనలు చేస్తదా? ఇంత చేయగలదా? అని. అదే మనసేంటి మన బంధానికి గూడా కారణమైద్దనమాట. అంటే దేని మీదైనా మనం కోరిక పెట్టుకున్నాము. నా బిడ్డ వీళ్ళు లేపోతే నేను ఉండలేదంటే బంధమే. ఈ వస్తువు లేపోతే ఉండలేనంటే బంధం లేదు. నేనిక్కడ పడుకోలేను, ఇక్కడ కూర్చోలేను. ఇది లేకపోతే సెల్ లేకపోతే ఇప్పుడు చూడండి అందరి చేతుల్లో సెల్ ఉంటున్నాయి. ఏదైనా ఇది లేకపోతే అన్న భావన వచ్చిందంటే అది బంధమే అని గుర్తించాలన్నమాట. వాంటెడ్‌గా మనం పక్కన పెట్టాలన్నమాట. మాకు తెలిసిన ఫ్రెండ్ మంగళవారం కనీసం వారంలో ఒక రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తారన్నమాట. అంటే అట్లా తన సాధనని తను ఎట్టి పరిస్థితుల్లో తీయరన్నమాట. మరి ఇంపార్టెంట్ అయితే ఎలాగంటే ఇంట్లో హస్బెండ్ వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళకి తెలుస్తది ఏదైనా ఇంపార్టెంట్ అంటే. సో, మనం అలా కూడా చేయొచ్చన్నమాట. అంటే ఒక రోజంతా సెల్ ఫోన్ ముట్టుకోకూడదు అని నియమం పెట్టుకోవచ్చు. ఎందుకంటే అదే మనం చాలా భ్రాంతులకి గురి చేస్తుంటది. ఇంక యూట్యూబ్ స్టార్ట్ అయిందంటే ఇంక అసలే ఆగదనమాట. అట్లా నేను నేను ఈరోజు ఈ పని నేను చేయను. దీనికి సంబంధించింది నా లక్ష్యానికి ఇది అడ్డుపడుతుంది. దీన్ని నేనెప్పటికీ చేయను అన్న స్థితికి రాగలగాలనమాట. అందుకని మనసే బంధము, మనసే మోక్షము. అదే మనసుని మనం మోక్షం వైపు తిప్పాము. సాధన కోసం కూర్చున్నాము. విన్నది విన్నట్టు సాధనకి అప్లై చేసాము. వింటే సరిపోదండి. ఇది నా జీవితానికి ఎలా అప్లై చేయాలని వినేటప్పుడే మనం ఒక ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలనమాట. అప్పుడు అటువంటి సందర్భం వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా అది మనకి స్ఫురిస్తది. దాన్ని దాటేయగలుగుతాం అనమాట. అట్లా మనకి మనసే బంధము, మనసే మోక్షము, మనస్సే మిత్రుడు, మనసే శత్రువు. మరి ఈ మనసు నేనా? మనసు నాదే కానీ నేను మనసుని కాదు. ఇప్పుడు మనం ఎలా ఉన్నాము? మనసు చెప్పిందల్లా చేసేస్తాం. ఇది వండుకుందామంటే సరే, ఇది కొనుక్కుందామంటే సరే, ఇటెళ్దామంటే సరే. ఇవన్నీ ఏంటి? మనసు మనల్ని తన ఆధీనంలోకి తీసుకుంటది. కానీ మనం ఎవరు? మనం ఆత్మ కదా! మనం దేహం తీసుకున్నాం కాబట్టి, ఆ మనసుని మనం పనిముట్టుగా వాడుకోవాలి. అలా ఆలోచించగలగాలనమాట. మనసనగా కోరికలు, ఆలోచనలు, ఊహలు, 3 గుణాలు, అరిషడ్వర్గాలు, ద్వంద్వాలు వీటిని దాటి శుద్ధ స్వతంలో ఉండాలి. ఇవన్నీ మనల్ని బాగా భ్రాంతులకు లోనయ్యేట్టు చేస్తది. ఏదో ఒక పని దగ్గర మనం టెంప్ట్ అయ్యి చేసేట్లు చేస్తాయన్నమాట. ఇవన్నీ కోరికలొచ్చాయనుకోండి అవసరం లేదు. ఆలోచనలొచ్చాయి. అవసరం లేదు. మనకి ఏ పని చేస్తున్నామో తత్సంబంధిత ఆలోచన తప్ప ఇతరత్రా ఆలోచనలు మనం రానీయకూడదనమాట. ఊహలు చేసేస్తుంటాం. భవిష్యత్తు గురించి ఎన్నెన్నో ఊహలు చేస్తుంటాం. అలాగే 3 గుణాల ప్రేరణ కూడా మనము మనం ఆలోచన విధానంలోనే సత్వము, రజో, తమో గుణాలు తెలిసిపోతూ ఉంటాయన్నమాట. మాట్లాడే మాటలు కూడా తెలిసిపోతుంటాయన్నమాట. ఏదైతే ఆలోచిస్తామో అదే మాట్లాడతాం. అట్లాగే రాగద్వేషాలకు లోనై ఉంటది. ద్వంద్వాలతో కలిసి ఉంటుంది. వీటన్నిటిని దాటి ఎలా ఉండాలి అంటే ముందు సత్వం ప్రాక్టీస్ చేస్తే శుద్ధ సాత్విక్‌కి చేరుకుంటాం అన్నమాట. అంటే అది సహజమైపోయిందనుకోండి శుద్ధత్వం వస్తదన్నమాట. ముందేం చేయాలి? ప్రయత్నించి సత్వగుణంగా వ్యవహరించాలి. మాట కరుకుగా ఉందనుకోండి మార్చుకుందాం. మంచిగా మాట్లాడుకుందాం. అరిచి చెప్పక్కర్లేదు కదా! మామూలుగానే చెప్పొచ్చు. దెబ్బలాడక్కర్లేదు. కూర్చొని సామరస్యంగా మనం పరిష్కరించుకోవచ్చు. ఇట్లా ప్రతి విషయంలో సత్వగుణ లక్షణాలు ఎలా ఉన్నాయో మనం బాగా తెలుసుకొని, అలా ప్రయత్నించి చేయడం ద్వారా అది సహజం చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. ఇలా ఉండాలంటే ప్రాణాయామం ద్వారా, ఇంద్రియాలను అదుపు చేయటం ద్వారా మనసును అదుపు చేయవచ్చు. ఏం చెప్తున్నారు? ఈ శుద్ధ సాత్వికంగా మనం జీవించాలి అంటే గుణాల్లో సత్వగుణాన్ని మనం ఎంచుకోవాలి. దానికి తోడ్పాటు ఏంటి? ప్రాణాయామం. ప్రాణం ఏం చేస్తది? సమంగా వెళ్ళదు. హెచ్చుతగ్గులతో మూవ్ అవుతా ఉంటది. అదే మన అనారోగ్యానికి గూడా కారణం. హెచ్చుతగ్గులు ఎందుకొస్తాయి అంటే మన ఆలోచన తీరు. రజోగుణంలో ఉందనుకోండి శ్వాస పెరుగుతా ఉంటది. కోపం వచ్చింది ఇంకా పెరిగిపోతా ఉంటది. ఇంకా క్రోధంలోకి మారింది. ఇంకా హెచ్చుగా హార్ట్ అటాక్‌లొచ్చి ఆ కోపంలో శరీరం విడిచేవాళ్ళు గూడా ఉంటారు. కాబట్టి ప్రాణాయామం చేయటం వలన దాని సహజ ధర్మం ఏంటి? సమంగా వెళ్ళటం. అందుకని దాన్ని మళ్ళీ పునరుద్ధరించుకోవాలి. మనం కామ్‌గా ఉండాలి, కూల్‌గా ఉండాలి, కోపం రాకూడదు, ప్రశాంతంగా ఉండాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి? ప్రయత్నించి సంప్రాణాయామం చేయాలి. 4 సంధ్యల్లో చేయగలగాలి. అలాగే మిగతా టైంలో గూడా మనము శ్వాస మీద ధ్యాస పెట్టినట్లయితే ఆటోమేటిక్‌గా సమంగా తిరుగుతా ఉంటదనమాట. ఈ సమప్రాణాయామం చేయటం వలన ఆటోమేటిక్‌గా మనకి ప్రత్యాహారం, ఇంద్రియ నిగ్రహం వస్తదనమాట. అంటే ఎప్పుడైతే మనము సమత్వం లేదో ఇంద్రియాలు గూడా వాటి పని అటు చేసేసుకుంటా ఉంటాయన్నమాట. అలా మనము 12 టైమ్స్ ఎందుకు చేస్తాము అంటే ప్రాణాయామం మహాత్ములు ఏం జెప్పారంటే
ప్రాణాయామం, సమప్రాణాయామం 12 టైమ్స్ చేస్తే ఆటోమేటిక్గా ఇంద్రియ నిగ్రహం కలిగిద్ది. దాన్నే ప్రత్యాహారం అంటారు. ఇంద్రియాలు మన ఆధీనంలోకి వస్తాయి అనమాట. ఎటు ఇప్పుడు చెప్తా ఉన్నాం, ఏదో కనిపించింది, చూపు వెంటనే అటు తిరిగిపోద్ది. మనం సాక్షాత్తు భగవంతుడి పాఠం చెప్తూ ఉంటే, స్వామివారు చెప్తూ ఉంటే, ఎవరో డోర్ దగ్గర వచ్చారు, ఎంతమంది తిరిగి చూస్తామండి? మనకి ఇది ముఖ్యమా, అది ముఖ్యమా అంటే ఇంద్రియాలు కొన్ని ఆటోమేటిక్ గా తిరిగిపోతుంటాయి అనమాట. మనసు ప్రమేయం లేకుండానే అభ్యాస దోషం వలన అలా తిరిగిపోతుంటాయి అనమాట. అవి అదుపొస్తాయి అనమాట. ఇట్లా మనము ఆగామి ఏర్పడకుండా చూసుకోవాలి. ఆగామి అంటే ఏంటి? మనం కర్మలు చేసేటప్పుడు ఈ ఊహాపోహాలు, ఆలోచనలు, లేతే చేయవలసిన దానికన్నా ఎక్స్‌ట్రీమ్‌గా వెళ్ళటం, లేతే తమో గుణంతో అసలు చేయకుండా ఉండటం. ఇవన్నీ కూడా ఆగామికి కారణమైతాయి. ఎవరో ఏదో అన్నారు, ఒక 10 మందికి చెప్పుకున్నాం. అంటే అన్నది ఒకసారే 10 సార్లు రిపీట్ అయింది. ఆగామి లిస్ట్‌లో 10 పడిపోయిద్దనమాట. ఇట్లా ఆగామి లేకుండా కేవలం ప్రారబ్ధాన్నే మనం అనుభవించే దృష్టిలో ఉండాలనమాట. అలాగే ప్రారబ్ధాన్ని అంగీకరించాలి. ప్రారబ్ధం అంటే ఏంటి? మనము ఈ జన్మలో తెచ్చుకున్న కొన్ని కర్మలనమాట. కర్మ అయిపోంగానే శరీరం పడిపోతుంది. అయితే శరీరం ఎలా వస్తదంటే, పాపపుణ్యాలు సమమైనప్పుడొస్తది. పుణ్యం అంటే ఏంటి? మనం సుఖపడుతున్నాం. కూర్చుని టయానికి తింటున్నాం, మంచిగా ఇల్లుంది, ఏది కావాలంటే అది కొనుక్కుంటున్నాం, సౌకర్యంగా ఉంది. ఇది పుణ్యం. కష్టం అంటే ఏంటి? వ్యాధి రూపంలో వస్తది. ఎవరో మనల్ని ఇబ్బంది పెడతారు. లేతే ఏదో కష్టం వస్తది. లేతే ఇంట్లో వాళ్ళకి ఏదో కష్టం వస్తది. ఇవన్నీ ఏంటి? మనము చేసుకున్న పాపం. మనకేం చేస్తాము? మనం హాయిగా ఉన్నాం కదా అన్నది మర్చిపోతాం. ఎక్కువ సార్లు తలుచుకోము. ఏదైతే దుఃఖానికి కారణమైద్దో, ఏదైతే మనకి వ్యాధి రూపంలో పీడిస్తదిగా పాపం కొంత భాగం, దీన్నే పదే పదే అనుకుంటాం. ఎందుకు డాక్టర్ దగ్గరికెళ్లి మందేసుకుంటే అయిపోద్దిగా, ఎందుకు మోస్తాం నెత్తి మీద? ఎవరో ఏదో అన్నారు, ఏదో చెప్పాలి. ఇవన్నీ మోయకూడదండి, వదిలేయాలి. ఇది అవసరం లేదు. చెక్ చేసుకోవాలి. మనల్ని మనం చెక్ చేసుకోవాలి. అన్నారు, ఇది నాలో ఉందా ఈ గుణం? లేదు కదా! అనని ఇప్పుడేమైంది? పడేదుంది, పడ్డాను. క్లోజ్. అలాగే జబ్బు చేసింది. డాక్టర్ దగ్గరికెళ్తాం. ఈ టైంకి మందులేసుకో అమ్మా, ఈ డైట్ చేయమ్మా. చేసుకుంటాం. ఇంకేం చేస్తాం మనం? స్మరణ, నాకెందుకొచ్చింది? నాకొచ్చింది. నేను జాగ్రత్తగానే ఉన్నానే. నేను రోజు వాకింగ్‌కెళ్తానే. నేను యోగా చేస్తానే. నాకు బీపీ ఎందుకొచ్చింది? షుగర్ ఎందుకొచ్చింది? ఇవన్నీ ఏంటి అంటే ఆగాములనమాట. మళ్ళీ 10 మందికి చెప్తాం. ఇవన్నీ ఆగాములు. గుర్తుపెట్టుకోవాలి. ప్రారబ్ధాన్ని యాక్సెప్ట్ చేయడం అంటే దుఃఖమొచ్చినా, సుఖమొచ్చినా నా వంతులో ఉంది. నేను ఓకే. నేను రెడీ టు ఫేస్ ఇట్. నేను చేస్తాను, నా కర్మలో ఉంది. ఏడుద్దాం, ఏడవచ్చు. ఏడవద్దని ఎవ్వరు అంటలేదండి. అలా బిగబట్టుకొని కూర్చోక్కర్లేదు. ఏడ్చినా, నవ్వినా అన్నిటికి సాక్షిగా ఉండగలగటం అన్నమాట. ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ వస్తదో అప్పుడు సాక్షిత్వం వచ్చేస్తుందన్నమాట. ప్రారబ్ధాన్ని అంగీకరించాలి. ఆగామి రాకుండా చూసుకోవాలి. ఎదుటివారి యందు దోషాలు చూడకూడదు. మనం ఏం చేస్తాం? ఎప్పుడు గూడా ఏదో కూర మాడిందండి, మన తప్పుగా ఒప్పుకోము. పాలు పాలు పోయించుకోవడానికెళ్ళి ఈలోపు మాడిపోయిందండి. ఎదుటోడి మీద తోయటంలో ఫస్ట్ ఉంటామనమాట. అందుకని ఏది కూడా ఎదుటోళ్ళని కారణంగా చూయించకూడదనమాట. కాబట్టి ఎదుటివారి యందు దోషాలు అస్సలు చూడకూడదు. వాడు ఇలాంటోడు, అలాంటోడని మనం చెప్పుకుంటా ఉంటాం. మన ఇద్దరు కలిసారంటే మూడో వాళ్ళ మీద చెప్పుకోవడం అనేది సహజంగా జరుగుతూ ఉంటదనమాట. అది లేదు. సాధకులకి ఉండనే ఉండద్దనమాట. దోషాలతో మనకి పని లేదు. ఎవరు తెచ్చుకున్న కర్మలు, ఎవరి స్వభావం. అనేక జన్మల యొక్క వాళ్ళకి ఫలితం. వాళ్ళు అనుభవించిన కర్మల ఫలం ఉంటది గదా! ఆ ఫలంతో ఒక నిర్ణయానికొస్తాం అనమాట. ఆ నిర్ణయమే ఈ జన్మలో మన స్వభావంతో వస్తాం అనమాట. అంటే కొంతమంది నమ్మి మోసపోతారు. వాళ్ళు ఎవరిని నమ్మరు. అలాగే కొంతమందికి ప్రేమించే గుణం ఉంటది. కొంతమంది ఇంకేదో రకరకాల స్వభావాలు చూస్తాం గదా! ఏ ఇద్దరికీ మ్యాచ్ కాదండి. అట్లా మనము మన స్వభావం ఎలాగో వాళ్ళు గూడా అలాగే. ఇంకా కొంతమంది అంటారు, మనం ఇంత మంచిగా ఉన్నాం గదా! వాళ్ళెందుకు అంత చెడ్డగా ఉండాలంటే, మనం చెడ్డగా మారగలుగుతామా? మారలేం గదా! అలాగే వాళ్ళు కూడా మంచిగా మారటం కష్టం అన్నమాట. ఎవరో ఒకళ్ళు ఆ భగవంతుడిని నమ్ముకుంటే నెమ్మదిగా వాళ్ళలోనే మార్పు తెచ్చుకుంటారు. ఎవరైనా సరే, ఎవరి స్వభావాన్నైనా సరే, వాళ్ళంతట వాళ్ళు మార్చుకుందామనే సదుద్దేశం ఉంటే తప్ప మార్చుకోరండి. ఒకళ్ళు చెప్తే ఎన్నటికి జరగదు. కేవలం సలహా ఇవ్వటం అనేదే బాధ్యత అన్నమాట. పిల్లలున్నారు, చెప్పడం నా ధర్మం అనుకుని చెప్పాలి. చెప్పకుండా వదిలేయకూడదు. ఎవరికైనా ఏదైనా చెప్పాలంటే సాత్వికంగా చెప్పగలగాలి. ఆ తర్వాత వాళ్ళు నేను చెప్పాను వినలేదు, నేను చెప్పాను వినలేదు, ఇది అనవసరంగా మనకే లాస్ అన్నమాట. అట్లా జాగ్రత్తగా మనం, సాధకుడనేవాడు చాలా జాగ్రత్తగుండాలండి. ప్రతి మాట ఆగమన్నా ఇది. అది మళ్ళీ జన్మకి దారి తీస్తదనమాట. ఒక కోరికుంది. దాని మీద రెండోసారి మనసెళ్ళిపోయింది. ఈ జన్మలో తీరే అవకాశం లేదు. ఏదో ఇక్కడ కూర్చొని నేను సీఎంనో, పీఎంనో అవ్వాలి. అది ఈ జన్మకి అది అయ్యే పని కాదు.
అంటే దానికోసం మళ్ళీ జన్మెత్తాల్సి వస్తుంది. లేదా నా కొడుకు డాక్టర్ అవ్వాలి, ఈ జన్మలో కుదరదు, వాడికి అసలు సైన్సే రాదు, అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ నేను పుట్టాలి, వాడు పుట్టాలి, మనతో చూడండి పరీక్ష ప్రారంభం లాగా మళ్ళీ పుట్టాలి, మళ్ళీ ఆ కోర్స్ చేయాలి. ఇవన్నీ మనకు అవసరం అండి. ఏదైతే వచ్చిందో దాన్ని యాక్సెప్ట్ చేయాలి, ఏదైతే రాలేదో దానికోసం వెంపర్లాడద్దు. వెంపర్లాట అనే పదం మనం గుర్తుపెట్టుకోవాలి. అది వద్దు. పని చెయ్యాలి, ఫలితం ఆశపడాలి, కానీ దానికి వెంపర్లాట వేరు, ఫలితం ఆశించడం వేరండి. ఇప్పుడు మనం ఒక గోల్ పెట్టుకోకుండా ఏది చేయలేం. గోల్ ఉండాలి, వెంపర్లాట ఉండద్దు. వెంపర్లాట అంటే దాని గురించి పదే పదే ఆలోచించడం, ఇది రాలేదేంటి, ఏదో 95 మార్క్స్ వస్తాయి అనుకున్నాడు, 94 వచ్చింది, ఆ ఒక్క మార్కు రాలేదు, ఒక్క మార్కు ఈ అవసరమా? ఇలాంటి చోటే మనం దొరికిపోతుంటాం అనమాట. అలా మనము జాగ్రత్తగా వ్యవహరించాలన్నమాట. సత్వగుణంతో మెలగాలి. కేవలము సత్వగుణమే మనకు కావాలన్నమాట. సత్వం అంటే సంభావన. అనేది మన పాజిటివ్ వర్డ్ అండి. ఇందు విషయ వ్యవహారమై కార్యమై చేయనప్పుడు పెద్దలతో సంప్రదించి ఆలోచించి చక్కగా చేస్తాడు. ఏదైనా ఒక పని చేయాలి అంటే సత్వగుణంతో ఉన్నవాడు ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే, వాడు ఆలోచిస్తాడు. వాడు సత్వగుణంలో ఉన్నాడంటేనే కొంచెం తెలివిగా ఆలోచిస్తాడు. పైగా ఏం తీసుకుంటారు, ఇప్పుడు పెద్దలు ఉన్నారండి, మన పిల్లలు మనకన్నా తెలివిగలవాళ్ళే, డౌటే లేదు. తరతరానికి ఇంటెలిజెన్స్ పెరుగుతానే ఉంటది. స్వామివారు ఎప్పుడు చెప్తారు తరతరానికి తెలివితేటలు పెరుగుతాయని. అయితే మనకు అనుభవం అంటూ ఒకటి ఉంది కదా, మన ప్రపంచాన్ని మన కళ్ళతో చూసాం కదా. అంటే మన సొంత అనుభవంలోకి రాకపోయినా మన చుట్టుపక్కల మనం గమనిస్తూ ఉంటాం ఇన్నేళ్లుగా. అప్పుడు ఆ అనుభవంతో వాళ్ళకి సలహా ఇస్తాం అన్నమాట. అంటే ఇతను ఏం చేస్తాడు, సత్వగుణం ఉన్నోడు ఏం చేస్తాడంటే పెద్దల నుంచి సలహా తీసుకుంటాడనమాట. సంభావన, మంచి అభిప్రాయంతో ఉంటాడనమాట. పెద్దల్ని సంప్రదించి ఆలోచించి మళ్ళీ వాళ్ళు చెప్పారు కదా అని గుడ్డిగా ఫాలో అవడు. తన ఆలోచనకి దానికి కంపేర్ చేసుకుని, మరి ఒక పని ఉంటదండి, ఒకళ్ళు నేనొకలా చేయగలిగితే ఇంకొకళ్ళు ఇంకోలా. ఇప్పుడు పెద్దలు సలహా ఇచ్చింది, వాళ్ళు చేసిన తీరు వేరుంది, వాళ్ళు చూసింది వేరుంది, అది నేను చేయగలనా లేదా అన్నది ఇతనికి ఆలోచన రావాలిగా. అందుకని రెండు కంపేర్ చేసుకుని జాగ్రత్తగా ఆలోచించి పనిచేస్తాడనమాట. ఆ వచ్చే ఫలితము ఆటోమేటిక్‌గా సక్సెసే వస్తది. లేదా కర్మలో లేదనుకోండి, రాదు గదా, దైవానికి సమర్పించుకుంటాడనమాట. అందుకనే సత్వంతో ఉండాలి సాధకులనమాట. ఎంతో శాంత మనస్కులై ఉంటారు. ఎంత నష్టం వాటిల్లినా వాళ్ళు హ్యాపీగానే ఉంటారనమాట. అదే రజోగుణం వాళ్ళమనుకోండి, విపరీత భావన. ఎక్కువ ఆలోచిస్తారనమాట. ఎక్కువ దూకుడు ఉంటదనమాట వాళ్ళకి. అలా మళ్ళీ కష్టపడే మనస్తత్వం ఉంటది. ఎక్కువ కష్టపడిపోతుంటారనమాట. తేలిగ్గా అయిపోయిన పనిని కూడా వాళ్ళు చాలా కష్టంగా చేసేస్తూ ఉంటారనమాట. ఎదుటివారి మాట వింటాడు. ఇతను కూడా రజోగుణం కూడా కొంచెం బెటరే అన్నమాట. ఏంటంటే ఎదుటోళ్ళు చెప్పింది వింటాడు. తను కూడా ఆలోచిస్తాడు. తెలివిగా ఆలోచిస్తాడు. పని చేసినప్పుడు అది ఫెయిల్ అయిందనుకోండి, వెంటనే ఎవరు చెప్పారో వాళ్ళ మీదనే దోషిగా చేసేస్తాడన్నమాట. ఇది మరీ అన్యాయం కదండీ! అడగటం అయితే అడిగాడు, కానీ ఆహ్, అది ఎప్పుడైతే ఆ పని ఫెయిల్ అయిందో వెంటనే ఎదుటివాడిని వేలు పెట్టి చూపిస్తాడన్నమాట. నీ వల్లనే ఇలా జరిగింది, నువ్వు చెప్పడం వల్లనే జరిగింది. కానీ వీడి తెలివి కూడా ప్రయోగించాడు గదా! అది రజోగుణం. అందుకే రజోగుణం సాధకులకి అవసరం లేదు. కేవలం పని నిమిత్తమే ఎంత పర్సెంట్ వాడుకోవాలో అంత పర్సెంట్. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. నిర్గుణం అన్న గుణాలు వాడకూడదంటే అసలు వాడకూడదని కాదు. అసలు వాడకపోతే మనం కదలటమే రజోగుణం కదా! అది పనులు జరగవండి. ఎంత కావాలో అంత వాడుకోవటమే గుణాల్ని వాడుకోకపోవటం అన్నమాట. ఆ పాయింట్ దగ్గర జాగ్రత్తగా గమనించుకోవాలండి అందరూ. విపరీత భావన. ఎదుటివారి మాట వింటాడు. తన తెలివిని జోడించి చేస్తాడు. ఫెయిల్ అయితే ఎదుటివారిని నిందిస్తాడు. ఈ గుణం నందు నేను, నాది అనే స్వార్థం బాగుంటదనమాట. ఫ్యామిలీస్‌లో బాగా చూస్తాం. ఎంత కష్టపడి సంపాదిస్తాడో అంత స్వార్థం ఉంటదనమాట. నాకు, నా పిల్లలకి. ఎందుకంటే నేను కష్టపడ్డాను కాబట్టి నాది అనే భావనొస్తది. లేతే నా వాళ్ళు. అలా చూసుకుంటాడనమాట. మా మరి దాన ధర్మాలు చేసేవాళ్ళందరూ ఏంటండి, వాళ్ళు సంపాదించారుగా, వాళ్ళు కష్టపడి అంటే ఆ దాన గుణం అనేది సాత్వికంగా ఉన్నప్పుడే చేయగలుగుతాం అన్నమాట. అట్లా ఆ స్వార్థం అనేది ఇతనికి రజోగుణం ఉంటది. స్వార్థం అసలు మనకుండకూడదు. తమో గుణం అసంభావన. సంభావన అంటే మంచి, అసంభావన అంటే పూర్తిగా వ్యతిరేకం. వీడు అన్నీ తనకే తెలుసనుకుంటాడు. కొంతమంది చూడండి, అసలు చెప్పనివ్వరు, మాట్లాడనివ్వరు. వాళ్ళే చేసుకెళ్ళిపోతా ఉంటారు. ఏదో తెలుసనుకుంటాడు. వాడికి ప్రమాదం అయితే పర్వాలేదండి. బండి మనం చూస్తుంటాం, రోడ్డు మీదే చూస్తుంటాం. చక్కగా ఫోన్‌లో మాట్లాడుకుంటూ ఫుల్ రష్ ఉన్న దాంట్లో మళ్ళీ స్పీడ్ ఏమాత్రం తగ్గించడనమాట. అంటే వాడి మీద వాడికి అంత కాన్ఫిడెన్స్ అనమాట. నాకు అన్నీ తెలుసు అని.
పొరపాటున వాడు స్కిప్ అయిందనుకోండి, ఇటుపక్క వెహికల్స్ ఉంటాయిగా, వాళ్ళకి కూడా ప్రమాదమేగా. అంటే వాడికే కాకుండా, వాడి ప్రాణాలకే అపాయం కాకుండా, ఎదుటి వాడికి కూడా అపాయం జరిగిద్దనమాట. అందుకని సాధకుడు అన్నవాడికి అసలు తమో గుణం అనేది ఉండకూడదనమాట. ఉంటది సాధకులకి ఎలా అంటే, మనకి సుషుప్తి అనేది తమో గుణమే కదా, నిద్ర అనేది. మరి మనం మెలకువగా నిద్రపోవాలంటున్నారుగా, ఎరుకతో నిద్రపోమంటున్నారు. అందుకని దాన్ని పూర్తిగా తొలగించుకునే ప్రయత్నం చేయాలి. అసంభావన. వీడు అన్నీ తనకే తెలుసంటాడు. ఎవ్వరి మాట వినడు. తనకి ఎదుటి వారికి ప్రమాదాలు తెచ్చిపెడుతూ ఉంటాడు. కాబట్టి సత్వం నందు సంభావన యందు అంటేనే అద్వైతం అన్నమాట. సత్వంతో ఉంటేనే మనకి జ్ఞానం కూడా అబ్బిద్దండి. మనం వింటాము, అందరం వింటాము. మన స్వభావాన్ని మార్చుకోలేదనుకోండి, 10 రోజులకి మర్చిపోతాం. సాధనలోకి వచ్చే లోపే మర్చిపోతాం. క్లాస్ అయిపోంగానే మర్చిపోతాం. ఏం చెప్పారు స్వామివారు అంటే, ఆయన ఒక 20 పాయింట్లు చెప్తే ఒక్కటి గుర్తుంటే గ్రేటే అన్నమాట. అందుకని సత్వంగా వింటే, అందుకే ఖాళీ మనసుతో వినమంటారు. ఖాళీ మనసు అంటే ఏంటి? బాహ్య ప్రపంచం పట్ల ఆలోచన లేకుండా. అందుకే అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఫోన్‌లు తీసేస్తున్నారు. ఎందుకంటే ఫోన్ ఉంటే ఎవరో ఒకళ్ళు ఫోన్ చేస్తారు. మన మనసంతా వాళ్ళ గురించి ఆలోచిస్తుంటది. లేదా ఇంటికి ఫోన్ చేస్తాం. ఏం తిన్నారు? ఏం వండుకున్నారు? ఇవన్నీ. అందుకని కొన్ని ప్రయత్నాలు, స్వామివారి ప్రయత్నాలు స్వామివారు చేస్తున్నారు. మరి మన ప్రయత్నం కూడా మనం చేయాలిగా. అందుకని ఖాళీగా ఉండటం అంటే, ఇంకా సత్సంగంలో కూర్చున్నాము అంటే కాసేపు పనులన్నీ పక్కన పెట్టాలి. మనుషుల్ని పక్కన పెట్టాలి. మనం పౌర్ణమిలకి వెళ్తుంటాం గదా! ఇంక ఇంటి ధ్యాస ఉండకూడదనమాట. అప్పుడు స్వామివారు ఏం చెప్తారో మనకి ఎంతో కొంత మనకి అంటించుకుంటాము. చక్కగా సాధన చేస్తాము. మనము ముందుకు వెళ్ళగలుగుతాం అనమాట. అటు సగం అంటారు 2 పడవల కాలులాగా ఉండద్దనమాట. కాబట్టి ఇక్కడ సమ్మంటేనే అద్వైతం. మనసునందు అంతా విషయాలే కదా! ఎప్పుడు ఏది చూడండి, మనసు ఒక్క నిమిషం కూడా కుదురుగా ధ్యానంలో కూర్చున్నామంటే అసలు ఆశ్చర్యమేస్తది. అన్ని ఆలోచనలు ఉన్నాయా నా లోపల అని మనకే అనిపిస్తుంటదనమాట. ఎక్కడ గూడా అసలు గ్యాప్ లేకుండా వచ్చేస్తుంటాయన్నమాట. ఎప్పుడెప్పుడియో అలా మనసంటేనే ఆలోచనలు గదా! మరి దానికి మనం ఏం చెప్పాలి? నిర్విషయం. అంటే విషయాలే ఉండొద్దు. ఏ విషయము లేని స్థితి ఉన్నప్పుడే ఆత్మగా ప్రకాశిస్తాం అన్నమాట. అప్పుడేంటి ఆత్మ లక్షణం ఏంటి మనకి? స్పందన, ప్రస్పందన. ఎప్పుడైతే నీ జీవితంలో ఈ 2 ఉండవో, అంటే విషయాలుంటేనే స్పందిస్తాం. లేతే ప్రస్పందిస్తాం. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగింది. ఈ 2 లేని స్థితే మన ఆత్మస్థితి. అంటే నిర్విషయం. విషయాలు లేకపోతే ఇంకెందుకు స్పందిస్తాం? విషయాలు ఉంటేనే గదా! వాటి గురించి ఆలోచనలు చెయ్యాలి, ఎళ్ళాలా, వద్దా, మంచా, చెడా ఇవన్నీ మనకెందుకొస్తాయి? అక్కడే వస్తాయన్నమాట. అందుకని నిరంతరము దీని నుంచి బయటపడాలి అంటే ఆలోచనల నుంచి, ఆలోచనలు వెళ్ళిపో అంటే వెళ్ళిపోవండి. మనకి చెప్తూ ఉంటారు ధ్యానంలో హాయ్, బాయ్ చెప్పని. వస్తుంటే దాన్ని అంటే ఏదైనా ఒక ఆలోచన వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తామంటే ఆహ్, దానికి అనుబంధంగా అప్పుడు ఇలా అన్నారు అని వచ్చిందనుకోండి, ఇలా అనుండాల్సిందే అన్నాం అనుకోండి, అంటే వెంటనే లింక్ ఏర్పడిపోయింది. చైన్ లాగా అన్నమాట. అప్పుడేం చేయాలి? కామ్‌గా ఊరుకోవాలనమాట. అంటే వచ్చిన దాన్ని వచ్చినట్టు యాక్సెప్ట్ చేసి ఎళ్ళిపోద్ది. నువ్వేం స్పందించలేదనుకోండి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంకో ఆలోచనొస్తదండి. అలా ఈరోజు మీకు 100 వచ్చాయనుకోండి ధ్యానంలో, అయినా సరే వాటికి స్పందించకుండా ఉండే ప్రయత్నం చేశారనుకోండి, లేదా 50కి అనుకోండి, 50కి స్పందించారనుకోండి, రేపు ఇంకా తగ్గించుకుంటారు. అలా జీరోకొచ్చే వరకు మనం సాధన చేయాలనమాట. అంతేగాని కూర్చొని నాకు ఆలోచనలొస్తున్నాయి వేస్ట్, ధ్యానం నాకు కుదరట్లేదు అని డిసైడ్ అయిపోయి, మనమే డిసైడ్ అయిపోయి పక్కకెళ్ళిపోతే ఏది సాధించలేం. ఎంతో కొంత ప్రయత్నంతో, ఎంతో కొంత జ్ఞానం మనం సాధిస్తాం అనమాట. దానికేంటి మంచి చిట్కా ఏం చెప్తున్నారు అంటే నామం. నిరంతరం నామం పట్టుకున్నాం అనుకోండి. ఏదో ఆలోచనొచ్చింది. సాయిరాం అని గట్టిగా అనుకోండి. లేదా శ్రీరామ అనుకోండి. సాయిబాబా అనుకోండి. ఏదైనా హరిఓం అనుకోండి. ఏదైనా ఆలోచన వస్తుంది అనుకుంటే గబగబా అనేసుకోండి. లేదా కాసేపు కూర్చున్నారు. ఆ ఆలోచనల నుంచి మీకు పని లేదు. ఖాళీగా కూర్చున్నారు. పని నుంచి ఖాళీ కూర్చున్నప్పుడు ఆలోచనలు మనం మళ్ళీ చుట్టుముడతాయి. అప్పుడేం చేసుకోవాలి? మనం ఒక గాయత్రి మంత్రం తీసుకొని హాస్పిటలేసుకొని కూర్చొని, కళ్ళు మూసుకొని 108 సార్లు కంప్లీట్ అయితే తప్ప లేవద్దు. ఆ 108 సార్లు అంటే ఎంత టైం పట్టిద్దో అంత టైము మనం విషయాలకి అవకాశం ఇవ్వలేదు గదా! అట్లా మిగతా టైంలో వంట చేస్తున్నాము, పని చేస్తున్నాము. ఇదివరకు తత్వాలు పాడుకునేవాళ్ళు అందరూ, పాటలు పాడుకునేవాళ్ళు. అట్లా నామం చేస్తూ మనకంతా రాకపోతే మనం నామం చేసుకోవచ్చనమాట. అందుకని మనసుకేం చెప్పాలి? నామాన్ని అప్పచెప్పాలనమాట. చక్కగా మనం నామం అప్పచెప్పామనుకోండి, నిరంతరాయంగా ఉండాలనమాట. అలా వచ్చేదాకా మనం మర్చిపోతాం. మళ్ళీ గుర్తురాంగానే నామంకెళ్ళిపోవాలి. మళ్ళీ గుర్తురాంగానే నామంకెళ్ళాలి. చేయగా నిరంతరాయంగా మనకి నామం అనేది తిరుగుతా ఉంటదనమాట. సత్వగుణ ధర్మం ఉండాలి. ఎప్పుడు కూడా సత్వగుణానికి దిగకూడదు. దిగామంటే
రజోలోకి వెళ్ళిపోతాం. ఒక్క స్టెప్ దిగితే అంటండి నెక్స్ట్ స్టెప్ ఈజీగా పడిపోతాం అంటే తమలోకి పడిపోవడం ఈజీ అనమాట. రజోలో అడుగు పెట్టామంటే తమలోకి వెళ్ళటం ఎంతోసేపు పట్టదనమాట. అందుకని సత్వగుణ ధర్మంలోనే ఉండాలి. నివర్తించ. ప్రవర్తన అంటే ఏంటి? ప్రవృత్తి మార్గం. మనం మొన్న చెప్పుకున్నాం. అంటే మన స్వభావ రీత్యా వ్యవహరిస్తాం. అవేంటంటే మన కోరికలు అవి పునరావృతం అవుతా ఉంటాయి. పునః పునః ఇప్పుడు కూర నచ్చింది మళ్ళీ రేపు వండుకొని తిందాం. అయితే అప్పుడెప్పుడో గుర్తెచ్చుకుంటాం అనమాట. అక్కడ బజ్జీలు బాగున్నాయి. మళ్ళీ అవి వండుకొని తిందాము. ఇవన్నీ కూడా మళ్ళీ చేయాలి అనిపించే అన్ని కూడా ప్రవృత్తి మార్గం అండి. నివృత్తి అంటే దాన్ని విచారణ చేసి ఇది నాకు అవసరం లేదుగా అన్నప్పుడు ప్రారంభ కర్మ మనం చూసుకున్నప్పుడు ఒక్కసారి చేస్తాం, మళ్ళీ మన జోలికి రాదు. అంటే ఆగామి ఏర్పడకుండా చేయటం అనమాట. ఎప్పుడైతే ఆగామి ఏర్పడకుండా చేస్తామో ఇంకా ఆ కర్మతో మనకి పని లేదుగా. అట్లా మనం తగ్గించుకున్నాం అనుకోండి, మళ్ళీ జన్మ పనే ఉండదన్నమాట. ఏదైనా ఒక ఆగామి జాడైందంటే ఆల్రెడీ పెద్ద మూట మనకుంటది సంచితంలో. ఇదెళ్లి ఎక్కడ చేరిద్ది? సంచితంలో చేరిద్ది. మళ్ళీ జన్మ పరంపర. ఈ జన్మలో పట్టుదలగా మనం ఆగామి కలగకుండా అంటే ఎప్పుడైతే ఆగామి చేయట్లేదో జ్ఞానంగా వ్యవహరిస్తున్నాం అని అర్థం. ఈ జ్ఞానం మనకి ఎక్కడికి తీసుకెళ్తది? మనకి సంచితం మూట ఆ జ్ఞాన బలంతో దగ్ధమైపోద్దని చెప్తున్నారు. మళ్ళీ జన్మించాల్సిన అవసరం మనకి రాదు. ఒకవేళ 1, 2 మనం బ్యాలెన్స్ ఉంచుకున్న మన ఉన్నత స్థితి కోసం అవి మనకి ఉన్నతమైన కుటుంబాల్లో అంటే సాధనకు అనుకూలమైన దాంట్లోనే మనం జన్మిస్తాం అన్నమాట. అలా జాగ్రత్తగా సాధకుడు సాధన చేయాలన్నమాట. ప్రవర్తించ, నివర్తించ, సత్వగుణ ప్రధానంగా జీవించాలి. ఆ ధర్మాన్ని మర్చిపోకూడదు. మనోమయ కోశం నుండే సద్దర్శనం పొందితే మిగిలిన 2 కోశాలు ఉండవు. రమణులు డైరెక్ట్‌గా సద్దర్శనం రమణ మహర్షుల వారు మనసు దగ్గరే గదా విచారణ స్టార్ట్ చేస్తాం మనము. ఇక్కడే మనం అందిపుచ్చుకున్నాం అనుకోండి, విచారణ చేసింది చేసినట్టు ఆచరణలో పెట్టామనుకోండి, ఇంకా మనకి మిగతా కోశాలేమున్నాయి? విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం వెళ్ళక్కర్లేదు. అంటే ఇక్కడ విచారణ స్టార్ట్ చేస్తాం మనసు దగ్గరే. అక్కడే ఆయన సద్దర్శనం అంటే ఆత్మ సాక్షాత్కారం అనేది పొందారనమాట. అలా కూడా మనం బెస్ట్‌గా ఉండొచ్చనమాట. అంటే మనం ఎంత తీవ్రంగా చేస్తే అంత త్వరగా మనం దాటేస్తామండి. అది గుర్తుపెట్టుకోవాలనమాట. ఇంకా మనం మనం ఏం చేయమన్నారు? సమప్రాణాయామం చేయమన్నారు. చేసేటప్పుడు ఏం చేయాలి? భృకుటి స్థానంలో దృష్టి నిలపాలి. ఎందుకంటే అక్కడి నుంచి ఆలోచనలు ఉత్పన్నమవుతాయి కాబట్టి, అక్కడ దృష్టి పెట్టినట్లయితే ఆలోచన అనేది తగ్గిద్దనమాట. కనీసం స్పందించకుండా ఉంటాం. ఆలోచనలు వస్తుంటాయి. స్పందించకుండా ఉంటామనమాట. భూమధ్యంలో నిలిపి ఇష్టదేవతా మూర్తి సగుణ సాకార భావన సదా ఆ దైవనామ స్మరణ చేయాలి. మనకి అందరికీ కూడా ఒక ఫేవరెట్ గాడ్ ఉంటారు. కుటుంబంలో పెట్టుకుంటూ ఉంటాం. మా కులదేవతనో లేతే ఒక మెయిన్‌గా ఒక ఒక దేవుడిని మనం కొలుస్తాం. అప్పుడు ఆ రూపాన్ని ఆ భృగు స్థానంలో నిలబెట్టుకొని, ఆ నామాన్ని స్మరిస్తూ కూర్చోవాలన్నమాట. ప్రాణాయామం చేసేటప్పుడు అంతే. ధ్యానం చేసేటప్పుడు అంతే. ఆ నామం చివరికి ఎక్కడికి? ధ్యానంలోకి దింపిద్ది. ధ్యానం అంటే ఏం చెప్పుకున్నాం? ధ్యాసే ధ్యానంగా చెప్పుకున్నాం. ఏ నామం అయితే స్మరిస్తున్నావో నీ ధ్యాస అంతా ఎక్కడుంది? ఆ సగుణ రూపంలో ఉంది. ఏ దేవుడినైతే నువ్వు కొలుస్తున్నావో ఆ రూపంలో ఉంది. ఆ రూపాన్ని భృగు స్థానంలో నిలబెట్టుకున్నావు. నామం చదువుతా ఉన్నావు. ప్రాణాయామం చేస్తున్నావు. అంటే ప్రతి శ్వాసతో ఆ దేవతని ఇంజెక్ట్ చేస్తున్నావు. అంటే అనుసంధానం చేస్తున్నావు. ఆటోమేటిక్‌గా ధ్యానంలోకెళ్ళక ఏం చేస్తామండి, ఇప్పుడు మనం సత్సంగం విన్నాము, ప్రాణాయామం చేసాము, ఓంకారం చేసాం. చూడండి ఒక్క నిమిషంలో ధ్యానంలోకెళ్ళిపోగలుగుతున్నాము. అంటే ఎప్పుడైతే మనం కాన్సంట్రేట్‌గా మనం ఇక్కడ కూర్చొని వినటము, చేయటము జరిగిద్దో ఖచ్చితంగా ధ్యానం కుదిరిద్దనమాట. ఏదైనా కుదరలేదు అంటే మనం చెక్ చేసుకోవాలనమాట. ఎక్కడో లోపం జరిగింది అని. ఇట్లా మానసికంగా ఫస్ట్ మనం బాహ్యంగా చెప్పుకోవాలి. పెద్దగా ఒక్కసారే లోపల జరగదు. ఎందుకంటే లోపల 4 సార్లు రామ రామ అనుకునేటప్పటికి వేరే ఆలోచన దాన్ని ఓవర్‌కమ్ చేస్తదనమాట. అందుకని ముందు బాహ్యంగా అనుకుని ప్రాక్టీస్ చేసుకొని, మనకి బాగా అలవాటైన తర్వాత లోపల లోపలే అనుకోవటం చేయాలనమాట. మానసిక నామస్మరణ చెయ్యాలి. ఏకకాలంలో శరీరం స్థిరంగా ఉంచటం, ప్రాణం సమంగా ఉంచి దేవత ఉపాసన చేయాలి. ఎలా ఉండాలి అంట? ఒకేసారి శరీరం కదలకూడదు. శరీరం కదిలితే మనసు కదులుతది. కదా! అంటే ప్రాణం కదిలిద్ది. ఈ 2 పరస్పరం కాబట్టి, దీనికి మళ్ళీ మనసు, శరీరం అనేది లింక్ ఉంది గాబట్టి, ఈ 3 స్థిరంగా ఉండాలి. మనం చేసేటప్పుడు ఇలా కూర్చొని కుదురుగా ఒక చోట కూర్చొని చేయాలి. బాగా మానసికంగా మన నామస్మరణ చేయటం అలవాటయ్యాక పని చేస్తున్నా, నడుస్తున్నా, ప్రయాణం చేస్తున్నా, ఏం చేస్తున్నా కూడా మనం అనుకోగలుగుతామండి. ఎక్కడో కొన్ని చోట్ల ఆ పని బాగా డీప్‌గా వెళ్ళినప్పుడు స్కిప్ అయిద్దేమో గానీ, ఆల్‌మోస్ట్ ఆల్ మనం చేయగలుగుతాం అన్నమాట. సంధ్యా సమయకాలం. సంధ్యా సమయం అంటే మనకేం చెప్తున్నారు? 1:30 గంట చేస్తేనే, ఆ 1:30 గంట తర్వాత దాని ఫలితం మనకి
చూపిస్తుంది అనమాట. మనం ఏం చేస్తాం, 10 నిమిషాలకి ధ్యానం అయిపోగానే కళ్ళు తెరిచేస్తాం, వెళ్ళి పనిలో పడిపోతాం అనమాట. దాన్ని కూడా మనం కొంచెం కొంచెం పెంచుకుంటా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. 10 నిమిషాలకి అయిపోయింది అన్న తర్వాత కూడా ఇంకో 10 నిమిషాలు నామం చేస్తూ బలవంతంగా కూర్చున్నట్లయితే శరీరం కదపకుండా ఆటోమేటిక్ గా మనసు కదలదు, ప్రాణము సమంగా జరిగిద్ది. అలా మనల్ని సాధనా సమయాన్ని పెంచుకోవచ్చు. ఒక్కసారి గంటన్నర కూర్చోవటం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి 1:30 గంట చేయాలి. ఇదే సంధ్య సంధ్యావందనంగా చెప్పుకుంటాం అనమాట. అలా ఏం చెప్పారు మనకి స్వామివారు? 4 సంధ్యలు చేయమంటున్నారు. అంటే 6 గంటలు మనం సాధన చేసిన వాళ్ళం అవుతాం అనమాట. మళ్ళీ ఆ 6 గంటలతో మనం నిద్రపోయినప్పుడు ఏమైద్ది? మిగతా 6 గంటలు కూడా సాధన సమయంలోనే యాడ్ అయిపోద్ది అనమాట. అంటే దానికి డబుల్ మనకి రిజల్ట్ వస్తదనమాట. దివ్య భావంతో చేయాలి. చేసేటప్పుడు ఎలా ఉండాలి? భక్తితో చేయాలన్నమాట. అప్పుడు స్థిరత్వం వస్తుంది. ఏదో ఆలోచిస్తూ ఏదో చేశామన్నది కాదనమాట. పూరకంలో కానీ, రేచకంలో కానీ బలం వస్తుంది. కొంతమంది పీల్చుకుని ఎక్కువసేపు ఉండగలుగుతారు. వదిలేసిన తర్వాత కుంభకం ఎక్కువసేపు ఉండగలుగుతారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బలం ఉంటదండి. ఏదైనా బలం బలమే. మనం దాటించడానికి ఇది ఉపయోగపడతదనమాట. సమప్రాణాయామం స్లోగా చేయాలి. నెమ్మదిగా చేయాలి. మనం చెప్పుకుంటున్నాం కదా! మనం 6 కౌంట్ చేసామనుకోండి, కుంభకం 6 అనుకోండి, తీసుకోవటం కూడా నెమ్మదిగా 6 సెకండ్స్ అయ్యేలాగా తీసుకోగలగాలి. వదిలేటప్పుడు కూడా నెమ్మదిగా వదలాలన్నమాట. స్లోగా చేయాలి. 2 అయితే 2నే, 4 అయితే 4. ఎవరి కెపాసిటీ వాళ్ళదండి. ఒకదానికొకటి అనుసంధానపడి ఉన్నాయి. ఈ ప్రాణ మనసులనేవి అనుసంధానపడి ఉన్నాయి. నువ్వు ఆత్మవి అంటే ప్రతి కోసం నీ ఆధీనం అవ్వాలి అని స్వామివారు బోధిస్తున్నారు. నేను ఆత్మని అన్నానుకో, ఈ ఒక్క కోసం నేను విడవలేకపోయాను అన్నామనుకోండి, అది కుదరదనమాట. అన్ని కోశాలు మన ఆధీనంలో ఉంటేనే మనం ఆత్మగా ఉన్నట్టనమాట. ఆ కోశ లక్షణాలను తెలుసుకోవాలి. సాధన చేయగా చేయగా మార్పు చెందుతూ ఉంటుంది. ఇప్పటికి ఈ రోజంతా ఫుల్ నేను సాధన చేశానండి అంటే కుదరదనమాట. చేయగా లోపల నిధియాసన అనేది అందుకే అనమాట. లోపల నిర్ణయం జరిగిపోద్దనమాట. అది ఇంకెప్పుడు మనం ప్రయత్నించకుండానే ఆ సందర్భం వచ్చినప్పుడు అలా నడిచిపోతుందనమాట. అట్లా ఆ కోశ లక్షణాలను తెలుసుకోవాలి. ఇప్పుడు మనం అదే కదా తెలుసుకుంటున్నాం. ఎలా నిరసన చేయాలో కూడా సాధన కూడా తెలుసుకుంటున్నాం. ఇంక చేయాల్సిందేంటి? మన ప్రయత్నమే అన్నమాట. చేయలేదు అంటే ప్రయత్న లోపం అన్నమాట. సాధన చేయగా చేయగా మార్పు చెందుతూ ఉంటాము. అందుకే అంటారు ఫలితం పట్ల ఆశ అక్కర్లేదు. చేసేది చేస్తుంటే వచ్చేది వస్తుంది. పొందేది పొందుతాము. ధ్యానం చేసిన బలము విషయంలో ప్రవేశించినప్పుడు విముఖత చూపిస్తది. బాగా ధ్యానం కుదిరింది, బాగా చేస్తున్నాం అనుకోండి, విషయం రాగానే అనుకుని పక్క తిరిగిపోతాం అన్నమాట. అంటే అంత కేర్‌లెస్ వస్తదనమాట. అదే అదే మనకు అవసరమే లేదన్నట్లు ఎంత ఇంపార్టెంట్ అయినా కూడా అయితే అన్నట్టు ఉండిపోతాం అన్నమాట. ఆ విముఖత అనేది మనకి ధ్యానం వల్లనే వస్తుందన్నమాట. నిజానికి విషయంలో ఏ బలము లేదు. విషయానికి బలం లేదు. దానికి మనం ఎప్పుడైతే ఇంపార్టెన్స్ ఇచ్చామో ఆటోమేటిక్‌గా దానికే. మనం చూడండి వ్యక్తుల దగ్గర కూడా వీళ్ళకి అనవసరంగా ఇంపార్టెన్స్ ఇచ్చాం అనుకుంటాం. లేదా ఇది ఒక వస్తువుకి కానీ, దేనికైతే ఇంపార్టెన్స్ ఇస్తామో అది మనకి బంధమే అన్నమాట. అది మనల్ని డామినేట్ చేస్తుంటదన్నమాట. ఇది లేకపోతే నేను ఉండలేను అన్నాం అనుకోండి, అది మనల్ని మరి దాని చేతిలోకి వెళ్ళిపోయినట్లేగా. అదే చెప్తారు స్వామివారు చెప్తుంటారు. ఆవకాయ పచ్చడి తినందే ఉండలేనంటే ఆవకాయ జాడీలో దూరిపోయినట్టే మనం అని. అంటే దానికి నిజానికి బలం లేదు. మనం ఇచ్చే ఇంపార్టెన్స్‌ని బట్టి అది మన మీద అధికారం చెలాయిస్తుందన్నమాట. నీ తాదాత్మ్యత వలన దానికి బలం ఇచ్చావు. అందరికీ తత్వంగా హంస గాయత్రి ముఖ్యమైనది. మనకి గాయత్రి మంత్రం ఎంత ఇంపార్టెన్సో తెలుసు. అలాగే ఏ ఏదైనా సరే అండి, ఏ గాయత్రి అయినా, ఏ 2 అక్షరాల నామం అయినా, ఏదైనా మనని జపంగా ఉన్నత స్థితికి తీసుకెళ్తుందన్నమాట. ఓంకారం చేయొచ్చు. ఓంకారం చేయాలన్నా కూడా చాలా ఏకాక్షరం చేయాలంటే చాలా బలం ఉండాలని చెప్తారనమాట. 6 గంటలు సాధన చేస్తూ ఆత్మ విచారణ చేయాలి. ఏ నవవిధ భక్తి మార్గాల్లో ఏమి చేసినా ప్లస్ జ్ఞానం అంటే విచారణం ఉంటేనే మనం మోక్షానికి వెళ్తాం కదా! కాబట్టి 6 గంటలు సాధన చేస్తూ సంధ్యా సమయాలు 6 గంటలు చూడండి, 4 సంధ్యాలు, 4 గంటన్నరలు, 6 గంటల టైము. ఆత్మ విచారణ చేయాలి. అంటే అన్ని విచారణలకు ఆత్మ విచారణ అనేది హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అన్నమాట. అన్నిటికన్నా తలమానికనమాట. అన్నిటికన్నా ఉత్తమమైనది. నువ్వు ఏ మార్గంలో భక్తిలో ఎక్కడ ప్రయాణం చేసినా చివరికి జ్ఞాన మార్గంలోకి రావాల్సిందే. ఇప్పుడు మనం జ్ఞాన మార్గంలోకి వచ్చామంటే అనేక జన్మలుగా మిగతా మార్గాల్లో మనము అంతో ఇంతో ప్రవేశం ఉండి ఈ క్వాలిఫికేషన్ తెచ్చుకున్నాం అన్నమాట.
అయితే సంధ్యా ప్రభావం గంటన్నర చేసిన తర్వాత ఉంటుంది. ఇది గ్రహించాలి. 24 గంటల్లో 6 గంటలు నిద్ర కానీ, నిద్రాకాలంలో ఈ ప్రభావం చేత, ఏ ప్రభావం చేత? విచారణతో కూడిన ధ్యానం చేశాం కాబట్టి, సంధ్యా సమయం చేశాం కాబట్టి, ఆ 6 గంటలు కూడా సాధనా సమయం ఇది. నిద్రని సాధనా సమయంగా మార్చుకోండి అని స్వామివారు చెప్తూ ఉంటారు. అంటే తురియ సంధ్య కంపల్సరీ చేసినట్లయితే మనము నిద్ర సమయాన్ని, నిద్రపోయినప్పటికీ కూడా నిద్ర సమయాన్ని సాధనా సమయం. అలాగే మనం ఎర్లీ అవర్స్ లేచామనుకోండి, బ్రహ్మముహూర్తంలో చేసామనుకోండి, అప్పుడు పిన్ డ్రాప్ సైలెన్స్. ఎంత నిద్ర పట్టిన వాళ్ళు కూడా ఆ టైంకి నిద్రపోతుంటారు. అప్పుడు మనం శాస్త్రం చదివినా పూర్తిగా వంట పడుతుంది. ధ్యానం చేసినా పూర్తిగా, ప్రాణాయామం చేసినా, ఏది చేసినా కూడా పదింతల ఫలితం మనకు వస్తుందన్నమాట. అది అప్పుడు ఎవ్వరు మన లాగరు. ఇప్పుడు కూర్చున్నాం అనుకోండి, 1 గంట దాటాక మనకి ధ్యానం కుదిరింది, కూర్చున్నాం అనుకోండి, ఆకలవుతుంది అన్నం పెట్టవా అని మళ్ళీ మనకి పిలుపు వస్తుంది. అంటే ఎవరో ఒకళ్ళు కదిలిస్తారనమాట. అందుకని మనం చేయాల్సిన సాధన అంతా కూడా, పిల్లల్ని కూడా చూడండి, పొద్దున పూట చదివిస్తాం, పొద్దున్నే లేపు చదివిస్తాం. ఎందుకంటే కామ్నెస్ ఉంటది, ఎటువంటి ఆలోచనలు, ఏ పనులు వాళ్ళకి అవసరం ఉండదు, హాయిగా కూర్చుని చదువుకుంటారని. అట్లాగే మనం కూడా సాధన సమయాన్ని మనం రాత్రి లేట్‌గా పడుకోవటం, పొద్దున ఎర్లీగా లేవటం అనేది మనకు ఉపయుక్తం అయిద్దనమాట. ఇలా సాధనా కాలమే అయిపోతుంది ఈ 6 గంటలు కూడా. సాధన అంటే సాక్షిగా ఉండటం. అంటే శరీర, ప్రాణ, మనోబుద్ధులు స్వాధీనమై ఉండాలి. శరీరం మన ఆధీనంలో ఉండాలి, ప్రాణం మన ఆధీనంలో ఉండాలి, మనకి బుద్ధి మన స్వాధీనంలో ఉండాలి. ఎందుకంటే నిశ్చయించేది అదే కాబట్టి. నేను ఆత్మనన్నా అదే నిర్చయిస్తది. లేదా నేను బాహ్య ప్రపంచం పట్ల పలానా, పలానా అన్నా అదే నిర్ణయం తీసుకుంటది. కాబట్టి మనం ధ్యానం చేయటం వలన, అంటే జపంతో ధ్యానానికి రాగలగాలి. అలాగే హితమైన మితాహారం తీసుకోవటం, సంప్రాణాయామం చేయటం. ఇలా మనం మన సాధన, ఈ నిరసనలో మనం తెలుసుకునే అన్ని కూడా జాగ్రత్తగా ఆచరణ పెట్టినట్లయితే తప్పకుండా మనము ఒక స్టెప్ ఎదగలుగుతామండి. ఆ తర్వాత మనకి కంటిన్యూషన్ ఉంటదిగా, దాని ప్రకారం అవి తెలుసుకోవటం, వాటిలో మెట్లెక్కుంటూ మన లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం అన్నమాట. హరి ఓం అండి. ఎవరికైనా డౌట్లు ఉన్నాయమ్మా?